అసలు వీళ్ళంతా కూడా 3,000 మంది అంటే 30,000 ఓట్లతో మెజార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. 3,000 కాళ్ళు అని చెప్పి మీ అందరూ కూడా మనం వేస్తూ ఉన్నాం. కాబట్టి మీరేదైతే తెలంగాణ రాష్ట్రం ఇందులో పాలు రావాలి, అందులో మా నాయకుడు శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలి. ఇందులో ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజలకి ఇన్ని సంవత్సరాలు తెలుగు చూస్తున్న ఆ యొక్క ఆశకి నెరవేర్చాలి. వారు తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాలకి అభివృద్ధి సంక్షేమం అందుతుందని చెప్పి ఎదురు చూస్తారు. కాబట్టి ఈ రోజు మన యొక్క ప్రభుత్వానికి వారు తీసుకువచ్చినారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మీ ద్వారా గ్రామాల్లో ఉండబడే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా అందించి ఇంద్రమ్మ ఆత్మకు శాంతి కలగాలి. సోనమ్మ గారి నేతృత్వంలో ఈ పేద ప్రజలకి ఈ తెలంగాణ రాష్ట్రం అందుతే ఈ పేద ప్రజలకి పూర్తి స్థాయిలో సంక్షేమం అభివృద్ధి అందుతుందని చెప్పి ఏదైతే వారు ఆశించారో సోనియా గాంధీ గారు వారి ఆశయాన్ని నెరవేర్చాలి. మీరందరూ కూడా ఆదర్శవంతంగా మీరు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు సాగండి. సంపూర్ణమైన సహకారం శాసనసభ్యులుగా మీ అందరికీ అందిస్తా, మీకు ముందుకు నిలబడతా చెప్పి